వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము. ఫస్ట్ టైము నేను కెమెరా ముందు వచ్చి వీడియో చేయడం అయితే జరుగుతుంది. కొన్ని ఆ, తడబడినట్టు ఉండొచ్చు, కాస్త సరిదిద్దుకోండి. మీకు ఇవ్వాల్సిన కంటెంట్ అయితే తప్పకుండా మీకు రీచ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎక్కడన్నా మిస్టేక్ జరిగి ఉంటే క్షమించండి. పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈరోజు మనకు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా రేపు రానున్న 3-4 రోజుల పాటు వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటిగా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్. నిన్నటికైతే నేను గత కొన్ని రోజులుగా వాతావరణానికి సంబంధించిన వీడియోలు చేయలేదు. ఎందుకంటే నాకు కొన్ని అనివార్య కారణాలు, కొన్ని పనులు ఉండడం వల్ల చేయలేకపోయాను. ఇప్పటి నుంచి అయితే వాతావరణానికి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను. ఇంకా టాపిక్లో వెళ్ళినట్టయితే మనకు నిన్న కురిసిన వర్షానికైతే మనకు పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపించాయి. కొంత ప్రాంతాల్లో చూశారు భారీగా గాలులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు మనం చూసాము. అదేవిధంగా నేడు కూడా మనకు పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశాలు 100% కనిపిస్తుంది. అవి ఏ ఏ ప్రాంతాలు అనే సమాచారం ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ప్రస్తుత ఉపగ్రహ చిత్రం గమనించినట్లయితే ఉత్తరాంధ్రలో, అదేవిధంగా మధ్యాంధ్ర, అదేవిధంగా తూర్పు తెలంగాణలో మనకు ఈరోజు కాస్తంత ఎండ అనేది తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. ఈరోజు సాయంత్రానికి ఆ ప్రదేశాలలో మంచి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా రాయలసీమలో ఇక్కడ కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, అదేవిధంగా అనంతపురము, అదేవిధంగా మనకు నెల్లూరు, అన్నమయ్య, ఈ పరిసర ప్రాంతంలో మనకు ఈరోజు ఎండలు భారీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, పడమర తెలంగాణ ఈ ప్రదేశాలలో కూడా మనకు భారీగా ఎండలు నమోదయ్యే అవకాశాలు మనకు ఈరోజు కనిపిస్తుంది. అదేవిధంగా మనకు వర్షాలు ఈరోజు అంటే 16వ తేదీ వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూస్తున్నది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్. ఇప్పుడు వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. వర్షాలు చూసే ముందు అసలు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనుకున్నాం కదా. ఇక్కడ ఒకసారి గమనించండి. దీంట్లో గమనించినట్లయితే భారీగా మనకు ఉత్తరాంధ్రలో, అదేవిధంగా తూర్పు తెలంగాణలో మనకు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యేకి చాలా అవకాశాలు ఉన్నాయి. మనకు రాయలసీమలో అక్కడక్కడ 2-3 చోట్ల మాత్రమే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యడానికి ఈరోజు ఆస్కారం ఉంది. నేడు అంటే ఏప్రిల్ 16వ తేదీ ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి అనే సమాచారం ఒకసారి తెలుసుకుందాం. దాని తర్వాత రానున్న 3 రోజుల వర్షపాతం ఏ విధంగా ఉంటుందో కూడా బ్రీఫ్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే ముఖ్యంగా మనకు రాజమహేంద్రవరము, అదేవిధంగా తుని, నర్సీపట్నము, లంబసింగి, ముడుగురు, అదేవిధంగా పాడేరు, సీలేరు, అదేవిధంగా అరకు వ్యాలీ, శృంగరావుకోట, అదేవిధంగా బొబ్బిలి, మక్కువ, బిజిలిపేట, పర్వతీపురము, పాలకొండ, కొత్తూరు, ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి వచ్చేసి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు అక్కడ ఆ ప్రదేశాలలో చాలా కనిపిస్తుంది. కనుక ఆ ప్రాంత ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా తెలంగాణలో గమనించినట్లయితే సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో ఇక్కడ శ్రీకాకుళం డిస్టిక్ కావచ్చు, నరసరావుపేట కావచ్చు, టెక్కలి కావచ్చు, అదేవిధంగా పలాస, అదేవిధంగా విజయనగరము, చిపురుపల్లి, రాజ్యము, విశాఖపట్నము ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు ఈరోజు మంచి వర్షాలు చూసేకే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా మధ్యాంధ్రలో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కాకినాడ కావచ్చు, ఇక్కడ విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, అదేవిధంగా ఏలూరు, గుడివాడ, భీమవరము, తణుకు ఈ ప్రాంతాలలో, అదేవిధంగా బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతాలలో మనకు తేలికపాటి నుండి 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా తెలంగాణలో గమనించినట్లయితే మనకు ముఖ్యంగా తూర్పు తెలంగాణలో ఇక్కడ ఖమ్మం కావచ్చు, అదేవిధంగా కొత్తగూడెం కావచ్చు, భద్రాచలం కావచ్చు, మినుగురు, మేడారము, మహబూబ్ నగరు, నర్సీపట్నము, అదేవిధంగా సత్తుపల్లి, తిరువూరు, అదేవిధంగా కొల్లూరు ఈ పరిసర ప్రాంతంలో మనకు నేడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఈ ప్రాంతాలలో మనకు
మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, బహిరంగ ప్రదేశాలలో ఉండకండి. మనకు తేలికపాటి నుండి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అది వచ్చేసి ఉరుములు మెరుపులతో కూడిన భారీగా వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు ముఖ్యంగా ఇక్కడ భద్రాచలము, మినుగురు, మేడారము, భూపాలపల్లి ఈ పరిసర ప్రాంతంలో మనకు నమోదయ్యే అవకాశాలు అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. కనుక ఆ ప్రాంత ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండండి. మిగతా ప్రాంతాలలో హైదరాబాదు పరిసర ప్రాంతంలో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యాకైతే అక్కడ ఛాన్సెస్ ఈరోజు ఉంది. అదేవిధంగా మనకు రానున్న 3 రోజుల పాటు వర్షాలు ఏ విధంగా ఉంటాయి అని ఒకసారి గమనించినట్లయితే ముఖ్యంగా ఈ 3 రోజుల వాతావరణం అనుకున్నాం కదా, ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ 3 రోజుల వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనిద్దాం. ముఖ్యంగా ఏప్రిల్ 17వ తేదీ మనకు చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై కనిపించిన పలు ప్రాంతాల్లో అయితే భారీ నుండి అతి భారీ ఎండలు అయితే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకు ఈ ఏప్రిల్ 16వ తేదీతో పోల్చుకుంటే 17వ తేదీ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. మరలా ఏప్రిల్ 17వ తేదీ 18వ తేదీ వర్షాలు ఒక రకంగా ఉంటాయి. అంటే తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 19వ తేదీ 20వ తేదీ ముఖ్యంగా మనకు భారీ వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు వచ్చేసి రాజమహేంద్రవరం కావచ్చు, దాని చుట్టూ సరౌండింగ్ ప్రాంతాలు తణుకు, భీమవరము, ఏలూరు, జగ్గారెడ్డిగూడెము, కొత్తగూడెము, భద్రాచలము, మినుగురు, అన్నవరము, తుని, నర్సీపట్నము, పిఠాపురము, కొత్తగూడెము, నర్సీపేట్, అదేవిధంగా మేడారము, కోదడ, పిడుగురాళ్ళ ఈ పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం మనకు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో ఏప్రిల్ 19వ తేదీ 20వ తేదీ ఆ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు తేలికపాటి నుండి 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కనుక నేను చెప్పిన ఈ ప్రాంతాలలో ఏప్రిల్ 19, 20 తేదీలలో చాలా జాగ్రత్తగా ఉండండి. మిగతా ప్రాంతాల్లో ఎండల తీవ్రత అయితే భారీగానే ఉంటుంది. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.